కొద్ది రోజుల క్రిందట తుంగభద్ర ప్రాజెక్టు గేటు కొట్టుకుపోవడంతో అనివార్యంగా డ్యాం నుంచి నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తుంగభద్ర డ్యాం నుంచి దాదాపు 60 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి వచ్చింది. దీనిపై కేంద్ర బృందం కూడా ఫోకస్ పెట్టింది. నీటిని దిగువకు విడుదల చేస్తే తప్ప స్టాప్ లాక్ గేట్ అమర్చడం సాధ్యం కాని పరిస్థితి నెలకొంది. దీంతో డ్యాం అధికారులు ఏపీకి చెందిన రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడు నేతృత్వంలో యుద్ధ ప్రాతిపదికన 19వ గేట్ అమర్చేందుకు రంగంలోకి దిగారు. 3 భాగాలుగా చేపట్టే ఈ ప్రక్రియలో మొదటి భాగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. తుంగభద్ర డ్యాంలో 19వ స్టాప్ లాక్ గేట్ అమరికలో మొదటి భాగం పూర్తవడంపై సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు.